అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఇందులో భాగంగా మే 1వ తేదీన హాజరు కావాలని ఆదేశించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ అమిత్ షా మాట్లాడినట్లు ఓ వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్లో కాంగ్రెస్ పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ అయింది. దీనిపై బీజేపీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 153/153A, 465, 469, 171G, ఐటీ చట్టంలోని సెక్షన్ 66C కింద కేసు నమోదు చేశారు. ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారన్న దానిపైన స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. హోంమంత్రి అమిత్ షా వీడియోకు సంబంధించి ఎక్స్, ఫేస్బుక్లను కూడా ఢిల్లీ పోలీసులు వివరణ కోరారు. ఇక పూర్తి సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ ఏదైతే డీప్ ఫేక్ వీడియో సర్క్యులేషన్ ఉందో ఆ వీడియోకు సంబంధించిన అంశం పైన ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఐపీసీ అలాగే ఐటీ యాక్ట్స్ లోని సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేంద్ర హోంశాఖ గెజిటెడ్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నంబర్ 0177. ఈ ఎఫ్ఐఆర్ లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఐపీసీ సెక్షన్ 153, 153A, అలాగే 465, 469, అలాగే 171G కింద, అలాగే ఐటీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 సెక్షన్ 66C కింద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా అమిత్ షా కేంద్ర హోంమంత్రి యొక్క వీడియోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ ఆయన అనని మాటల్ని అన్నట్లుగా సృష్టించి ఈ వీడియోని సర్క్యులేట్ చేయడంతో సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, వర్గాల మధ్య వైషమ్యాలు, సామరస్యత దెబ్బతింటుంది అన్న అంశాలని ఈ ఎఫ్ఐఆర్ లో పేర్కొంటూ ఈ ఘటనకు పాల్పడిన వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి బీజేపీ అలాగే కేంద్ర హోంశాఖకు సంబంధించిన అధికారులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు పైన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అలాగే ముఖ్యంగా సైబర్ క్రైమ్ కి సంబంధించిన అధికారులు దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా వివిధ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేవలం తెలంగాణ కాదు వివిధ హ్యాండిల్స్, తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్లో ఈ వీడియో పోస్ట్ కావడం జరిగింది. అలాగే జార్ఖండ్ కాంగ్రెస్ సహా వివిధ కాంగ్రెస్ లీడర్ల హ్యాండిల్స్ నుంచి కూడా సోషల్ మీడియా ఖాతాల్లో ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. వారికి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మే 1వ తేదీలోపు వివరణ ఇవ్వాలని చెప్పి కోరినట్లుగా సమాచారం. తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన పీసీసీ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పీసీసీగా ఉన్న నేపథ్యంలో ఆయనకి నోటీసులు అందినట్లుగా తెలుస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాలి, ఈ డీఫేక్ వీడియో ఎవరు తయారు చేశారో అన్న అంశాలపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఈ వీడియో మీకు ఎక్కడి నుంచి వచ్చింది అన్న అంశం పైన క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో ట్విట్టర్, ముఖ్యంగా ఫేస్బుక్, ఈ హ్యాండిల్స్ కి సంబంధించి కూడా ఈ వీడియో ఎవరు మొదట పోస్ట్ చేశారు మీ హ్యాండిల్స్ లో అన్న అంశాలని తెలుసుకునేందుకు వారికి కూడా ఒక లేఖను ఢిల్లీ పోలీసులు రాయడం జరిగింది. సో ఈ డీప్ ఫేక్ వీడియోని చాలా సీరియస్ గా ఢిల్లీ పోలీసులు తీసుకున్నారు. ప్రధాని మోడీ కూడా గతంలో ఆయన వీడియోస్ ని డీప్ ఫేక్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసినప్పుడు, అలాగే సినీ ప్రముఖుల వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. సో అదే తరహాలో ఇప్పుడు ఇవి ఎలక్షన్స్ టైం కాబట్టి, సో ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలు, రిజర్వేషన్లు, వెనకబడిన వర్గాలకు సంబంధించిన అంశం కాబట్టి సో బీజేపీ కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి డీప్ ఫేక్ వీడియోలను తయారు చేసి ప్రచారం చేస్తుందని చెప్పి ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా మరి కాసేపట్లో ఇటు బీజేపీకి సంబంధించిన నేతలు అశ్విని వైష్ణవ్, అలాగే ఇటు బీజేపీకి సంబంధించిన ఐటీ సెల్ ఇన్ఛార్జ్ వీరంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నారు. ఈలోపు చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలకు అనుగుణంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరు పోస్ట్ చేశారు, వారి నుంచి వివరాలు తెలుసుకునేందుకు వివిధ కాంగ్రెస్ కు సంబంధించిన వ్యక్తులు అలాగే సోషల్ మీడియా హ్యాండిల్స్ వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డికి కూడా ఈ నోటీసులు అందినట్లుగా తెలుస్తుంది. సో చూడాలి. అయితే ఈ నోటీసులు మాత్రం కాంగ్రెస్ తప్పుపడుతుంది. ఈ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోకి కాంగ్రెస్ ఏ విధంగా బాధ్యులను చేస్తారన్నారు. కానీ ఎవరైతే ఈ వీడియోస్ ని, ఫేక్ వీడియోస్ ని వెరిఫై చేసుకోకుండా సర్క్యులేట్ చేస్తారో వాళ్ళపైన ఒక రకమైన చర్యలు ఉంటాయి. అలాగే తయారు చేసి డీప్ ఫేక్ వీడియో చేసి వాటిని బహిర్గతం చేసిన వారిపైన మరిన్ని కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ డీప్ ఫేక్ వీడియోలో ముఖ్యంగా అమిత్ షాకు సంబంధించి ఎలాంటి మాటలు ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ వీడియోను నిలుపుదల చేశారా?
అలాగే ఏ స్టేట్స్ కి సంబంధించి పిసిసి అధ్యక్షులకు ఈ సమన్లు జారీ చేశారు? ఎస్ సార్, మొదట ఇది జార్ఖండ్ కాంగ్రెస్ కి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి తొలుత ఈ వీడియో వైరల్ అయినట్లుగా గుర్తించడం జరిగింది. వారితో పాటుగా తెలంగాణ కాంగ్రెస్ ఎవరెవరైతే అమిత్ షా వీడియోని కోట్ చేస్తూ వారి ట్విట్టర్ హ్యాండిల్స్ లో ఈ వీడియోని కోట్ చేస్తూ అలాగే అమిత్ షా ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తాం, ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఏవైతే అదనంగా వచ్చే రిజర్వేషన్లను తొలగిస్తామని చెప్పి గతంలో ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ ఎస్సీ ఎస్టీ ఓబీసీల గురించి వాళ్ళు ఎక్కడా కూడా మాట్లాడలేదు. కానీ వారికి ఉన్న రిజర్వేషన్లు కూడా పూర్తి స్థాయిలో తొలగిస్తామంటూ చేసిన మార్పు వీడియోకు సంబంధించి ఇటు వెరిఫై చేసుకోకుండా వీరు రీపోస్ట్ చేయడం జరిగింది. ఇతరులు ముఖ్యంగా దీన్ని డీప్ ఫేక్ వీడియోగా గుర్తించకుండా వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. సో దీనిపైన వాళ్ళు ఎటువంటి వివరణ ఇస్తారు, దానికి పోలీసులు సంతృప్తి చెందుతారా లేదా, లేక వీరే క్రియేట్ చేశారా అంటారా, ముఖ్యంగా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందనేది తదుపరి విచారణలో తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ఢిల్లీ పోలీసులు మాత్రం ముఖ్యంగా ఎవరెవరు జార్ఖండ్ కాంగ్రెస్ తో పాటుగా తెలంగాణ కాంగ్రెస్ అలాగే వివిధ కాంగ్రెస్ నేతలు ఎవరైతే ట్విట్టర్ హ్యాండిల్స్ లో వీటిని పోస్ట్ చేశారో సో వారందరికీ కూడా నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఎవరు ప్రముఖ హ్యాండిల్స్ కి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం ఈ సర్క్యులేషన్స్ లో ఉన్న వీడియోస్ తొలగించాలని చెప్పి కూడా ఫేస్బుక్ అలాగే ట్విట్టర్ ని సైతం పోలీసులు కూడా కోరినట్లుగా తెలుస్తోంది. రైట్, అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వీడియో ఉందా లేదా గోపి? ఎస్, ఇప్పటికే సర్క్యులేషన్ లో ఉన్న హ్యాండిల్స్ ఏవైతే పోస్ట్ చేశారో వాళ్ళు అది డీప్ ఫేక్ వీడియో అని తెలుసుకున్న తర్వాత చాలా మంది ఆ వీడియోని తొలగించడం జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో ఆ లింక్స్ ఓపెన్ చేసినా కూడా ఎర్రర్ వస్తున్న పరిస్థితి ఉంది. సో ఇప్పటికే డౌన్లోడ్ అయ్యి సర్క్యులేషన్ లో ఉన్న వీడియోలు మాత్రం కొనసాగుతున్నాయి. సో వాటన్నిటిని కూడా ఫేస్బుక్ ఎక్కడ కొన్ని పేర్లు మార్చి ఆ వీడియోస్ యొక్క లింక్ నేమ్స్ మార్చి సర్క్యులేట్ చేస్తున్న వాటికి మాత్రం ప్రస్తుతం సర్క్యులేషన్ లో ఉన్నాయి. మెయిన్ గా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ రద్దు చేస్తా ఉంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలంటూ ఏదో టైటిల్ నేమ్ ఉంటుందో సో ఆ లింక్స్ అన్నింటినీ ఇప్పటికే ఇటు ఫేస్బుక్ అలాగే ట్విట్టర్ హ్యాండిల్స్ లో తొలగించడం జరిగింది. ఇది డీప్ ఫేక్ వీడియోగా ముందస్తుగానే ఇటు గుర్తించి ఇటు కేంద్ర హోంశాఖ పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు హ్యాండిల్స్ కి దీనిపైన వివరణ కోరడం, ఎవరు పోస్ట్ చేశారు, ఇది డీప్ ఫేక్ వీడియో, దీనిపైన నిషేధం విధించండి అని చెప్పి వాళ్ళని కోరడంతో ఇటు హ్యాండిల్స్ కూడా సామాజిక మాధ్యమాల్లో కూడా ఆ వీడియోని తొలగించడం జరిగింది. అయితే ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. గతంలో కూడా రష్మిక మందన సహా అమితాబ్ బచ్చన్ అలాగే ప్రధాని మోడీ ఇటువంటి వారి ఫేస్ మార్పులు అలాగే వారి యొక్క మాటలు ముఖ్యంగా మార్పు చేస్తున్న వీడియోలు మనం చూసాం. కానీ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అనేవి ఎన్నికల సందర్భంగా రాజకీయంగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది, ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అలాగే మతాల మధ్య కులాల మధ్య విద్వేషాలు ముఖ్యంగా పెట్రోలే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దీనిపైన వెంటనే స్పందించాలని చెప్పి కేంద్ర హోంశాఖ నేరుగా రంగంలోకి దిగింది. అలాగే బీజేపీ పార్టీ పరంగా కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఢిల్లీ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఎన్నికల కోడ్ ప్రస్తుతం అమల్లో ఉంది కాబట్టి సో ఎన్నికల సంఘం కూడా దీనిపైన పోలీసులను వివరణ కోరే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ ని ప్రారంభించారు కాబట్టి సో వారు ఎటువంటి చర్యలు తీసుకున్నారనేది ఎన్నికల సంఘానికి తెలియపరచడం జరుగుతుంది. అలాగే రాజకీయ పార్టీ పరంగా బీజేపీ ఇచ్చే ఫిర్యాదులకు సంబంధించి కూడా ఎన్నికల సంఘం ఇటు పోలీసులు ఇచ్చిన వివరణని బీజేపీకి తెలియపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఓటర్లను ప్రభావితం చేసే అంశం సెన్సిటివ్ అంశం కాబట్టి దీన్ని బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంది. అందులో భాగంగానే పోలీసులు కూడా ఎక్కడ అలసత్వం వహించకుండా ఈ అంశం పైన త్వరితగతిన ఇన్వెస్టిగేట్ చేసేందుకు ఎవరెవరు ఏ హ్యాండిల్స్ నుంచి అయితే ఈ వీడియో పోస్ట్ అయిందో వారందరికీ కూడా నోటీస్ ఇచ్చి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మీరు హోల్డ్ లోనే ఉండండి. ఇప్పటికే గాంధీ భవన్ కి ఢిల్లీ పోలీసులు చేరుకున్నారు. పలువురికి సమన్లు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. సోషల్ మీడియాలో డీప్ ఫేక్ అమిత్ షాకు సంబంధించి డీప్ ఫేక్ వీడియోకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. ఇప్పటికే గాంధీ భవన్ కి ఢిల్లీ పోలీసులు చేరుకున్నారు. అంటే గోపి, అంటే ఎలక్షన్స్ మూమెంట్ లో ఈ డీప్ ఫేక్ వీడియోస్ ని నిరోధించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది ఈసీ? ఎస్, ఎన్నికల సంఘం ముఖ్యంగా కండబలం అలాగే ధన ప్రభావం అలాగే ఈ ఫేక్ న్యూస్ ఈ అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయంలోనే ఈ మూడు అంశాలపైన ఈసారి ప్రధానంగా దృష్టి సారించబోతున్నామన్నారు. ఇటు అంగబలాన్ని ప్రదర్శించి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి ఓట్లను వేయించుకోవడం ఒకటి, అలాగే డబ్బు ప్రభావాన్ని చూపించి ఓటర్లను ప్రలోభపెట్టి ఓట్లను డబ్బుతో ముఖ్యంగా కొనుగోలు చేసే అంశం పైన దానిపైన దృష్టి పెట్టడం జరిగింది. మరొకటి డీప్ ఫేక్ వీడియోస్ కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలు కానీ ఇటు ప్రచార కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఎన్నికల సంఘం కూడా దృష్టి సారించడం జరిగింది. సో అందులో భాగంగా ఈ డీప్ ఫేక్ అంశం పైన ఈ ఎన్నికల ప్రచారాల్లో బయట మాట్లాడుతూ
మాట్లాడుతున్న ప్రసంగం ఒకటి ఉంటే దాన్ని ఎడిట్ చేసి ముఖ్యంగా దాన్ని ప్రజలకు ఓటర్లకు వ్యతిరేకంగా చేసే విధంగా ఒక పార్టీకి వ్యతిరేకంగా చేసి మరొక పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా ఎవరైతే ఆగంతుకులు ప్రయత్నిస్తున్నారో వారిపైన కూడా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన సమయంలోనే చెప్పడం జరిగింది. సో దీనిపైన ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి సో ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా ఢిల్లీ పోలీసుల ఇన్వెస్టిగేషన్ వివరాలని ఇటు రాజకీయ పార్టీలు బీజేపీ ఫిర్యాదు చేస్తుంది కాబట్టి ఎన్నికల సంఘానికి వారికి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఎవరు దీనికి పాల్పడ్డారు, వారిపైన ఎటువంటి చర్యలు ఐపీసీ సెక్షన్స్ కింద అలాగే ఇటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ సెక్షన్ 2000 కింద సెక్షన్ 66 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. సో 2 ఏళ్ల వరకు కూడా కఠిన శిక్ష అలాగే భారీ జరిమానాలను విధించే అవకాశం కూడా ఉంటుంది ఈ కేసులో. సో వాటి ఆధారంగా దోషులను గుర్తించి శిక్షించడం జరుగుతుంది. అయితే అది ఇప్పటికిప్పుడే సాధ్యపడుతుందా? ప్రస్తుతం తాత్కాలికంగా ఈ వీడియోస్ డీప్ ఫేక్ వీడియో అని చెప్పి గుర్తించడం, ప్రజలకు తెలియపరచడం, అలాగే సోషల్ మీడియా నుంచి ఈ వీడియోలను తొలగించే తాత్కాలిక కార్యక్రమం జరుగుతుంది. కానీ ఇప్పటికిప్పుడు వెనువెంటనే దోషుల్ని పట్టుకుని వేగంగా శిక్షించే అవకాశం అనేది కనిపించే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రారంభ దశలోనే ఉంది కాబట్టి సో ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది అన్న వివరాలను తెలుసుకునేందుకే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలకి నోటీసులు ఇస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఈ వీడియో పోస్ట్ అయింది కాబట్టి ఈ వీడియో మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా పోస్ట్ చేశారు, ఈ వీడియో మీరే తయారు చేశారా లేక మీకు ఎవరైనా పంపించారా? సో ఇటువంటి వివరాలను ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళని అడిగే అవకాశం ఉంటుంది. మే 1 లోపు వివరణ ఇవ్వాలి, ఫిజికల్ గా కానీ లేక రిటర్న్ గా కానీ. ఇటు ఢిల్లీ పోలీసులు అడిగిన ప్రశ్నలకి తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఆయన పీసీసీగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి సో ఆయన కానీ లేదా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దీనికి సంబంధించిన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది ఢిల్లీ పోలీసులకి. సో ఇది కేవలం తెలంగాణ కాంగ్రెసే కాదు, ఎక్కడెక్కడ ట్విట్టర్ హ్యాండిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీడియో పోస్ట్ అయిందో సో వారందరి నుంచి కూడా ఢిల్లీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ డీప్ ఫేక్ వీడియోకి సంబంధించిన అంశం పైన క్వశ్చన్ చేసే అవకాశం ఉంది, వాళ్ళ నుంచి సమాధానం రాబట్టే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి.